ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతి ఈ ఏడాది వెనిజులాకు చెందిన మరియా కొరీనా మచాడోకు దక్కింది. ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడినందుకు పురస్కారం లభించింది. ఈ విషయాన్ని నార్వే నోబెల్ కమిటీ ప్రకటించింది. నోబెల్ శాంతి బహుమతి కోసం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతి ఈ ఏడాది వెనిజులాకు చెందిన మరియా కొరీనా మచాడోకు దక్కింది. ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడినందుకు పురస్కారం లభించింది. ఈ విషయాన్ని నార్వే నోబెల్ కమిటీ ప్రకటించింది. నోబెల్ శాంతి బహుమతి కోసం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. మరింత సమాచారం శ్రీశైలం లైవ్ లో అందిస్తారు. శ్రీశైలం, నోబెల్ శాంతి బహుమతి తనకేనంటూ ట్రంప్ చెప్పుకొచ్చారు. ఇప్పుడు వేరొకరికి నోబెల్ శాంతి బహుమతి వచ్చింది. అప్డేట్స్ ఏంటి? ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడు కూడా నోబెల్ శాంతి బహుమతి సంబంధించి ఇంతగానం చర్చ జరగలేదు. ఎప్పుడు కూడా శాంతి బహుమతి చాలా ప్రశాంతంగా ప్రకటన జరిగేది, స్వీకరణ కూడా అదే రీతిగా ఉండేది. కానీ మొదటిసారిగా ఒక నోబెల్ శాంతి బహుమతికి సంబంధించినటువంటి ప్రచారం అనేది విపరీతంగా జరిగింది. చర్చ కూడా బాగా దీని గురించి జరిగింది. దానికి ప్రధాన కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. గత 9 నెలల కింద అమెరికా అధ్యక్షుడిగా మరోసారి ఆయన అధికారం చేపట్టిన తర్వాత ఆయన చేసినటువంటి ప్రకటనలు కానీ, లేకపోతే తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ, లేకపోతే అమలు చేసినటువంటి విధానాలు కానీ ప్రతీది కూడా వివాదాస్పదం అవుతూ వచ్చింది. ఇటీవల చేస్తున్నటువంటి సుంకాల ప్రకటనలు కూడా అన్ని దేశాలకు ఇబ్బందికరంగా మారి ఆయన శైలి కూడా వివాదాస్పదంగానే మారుతూ వచ్చింది. ఈ క్రమంలోనే తాను అనేక దేశాలకు మధ్య ఉన్నటువంటి యుద్ధాలను ఆపానని ఈసారి ఖచ్చితంగా శాంతి బహుమతి తనకే ప్రకటించాలని చెప్పి ఏకంగా ఏదైతే నార్వేలో ఉన్నటువంటి నోబెల్ శాంతి కమిటీకి సంబంధించినటువంటి కమిటీ మీదనే ఆయన విమర్శలు చేసినటువంటి పరిస్థితి వచ్చింది. తనకు ఈసారి ఖచ్చితంగా నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాల్సిందని చెప్పి నార్వే ఆర్థిక మంత్రికి కూడా ఆయన ఫోన్ చేసి చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇటీవల తీసుకున్నటువంటి ఆయన నిర్ణయాల కారణంగా పలు దేశాలు ఆయనకు మద్దతు కూడా ప్రకటించాయి. 7 దేశాలకు సంబంధించినటువంటి యుద్ధాలను తాను ఆపానని, 8వ యుద్ధం కూడా తాన కారణంగా ఆగిపోతుంది. కాబట్టి ఈసారి నోబెల్ శాంతి బహుమతి ఖచ్చితంగా తనకే వస్తుందని చెప్పి బహిరంగంగానే ట్రంప్ ప్రకటన చేసుకోవడం అనేది ఈసారి నోబెల్ శాంతి బహుమతికి సంబంధించినటువంటి చర్చ విపరీతంగా జరగడానికి ఒక కారణం ఉంది. ఎన్నడూ కూడా నోబెల్ శాంతి బహుమతికి సంబంధించినటువంటి చర్చ అనేది వాళ్ళు ఎవరైతే అంతర్జాతీయ స్థాయిలో లేకపోతే శాంతికి సంబంధించినటువంటి ప్రయత్నాలు, ప్రజాస్వామ్యానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేస్తారో అట్లాంటి సందర్భాల్లో అంతర్జాతీయంగా ఉన్నటువంటి ప్రభావం దృష్టిలో పెట్టుకొని నోబెల్ శాంతి బహుమతికి ఎంపిక చేస్తూ వస్తూ ఉంటారు. అయితే ఎప్పుడు కూడా లేనంతగా ఈసారి ట్రంప్ బహిరంగంగా సాంప్రదాయానికి విరుద్ధంగా తనకే ఖచ్చితంగా నోబెల్ శాంతి బహుమతి వస్తుందని ప్రకటించుకోవడం, నోబెల్ శాంతి బహుమతి కమిటీ మీద కూడా, ఎంపిక కమిటీ మీద కూడా విమర్శలు చేయడం, ఆ దేశ ఆర్థిక మంత్రికి కూడా నేరుగా ఫోన్ చేసి తనకే ఆ బహుమతి ఇవ్వాలని చెప్పి ఆయనకు ఒక రకంగా ఆదేశాలు ఇచ్చినట్లుగా అయింది. దాంతోపాటు యుద్ధాలకు సంబంధించి ఏ యుద్ధంకు సంబంధించిన అంశంలో కూడా ఆ దేశాలు ట్రంప్ ప్రకటించినటువంటి ప్రకటనను ఖండిస్తూ వచ్చాయి. పాకిస్తాన్ భారత్ సంబంధించినటువంటి ఇష్యూలో కూడా తాను ఆపానని ట్రంప్ చెప్పినప్పటికీ కూడా భారత్ దాన్ని తీవ్రంగా ఖండించింది. ఆ తర్వాత ట్రంప్ కూడా ఆ అంశాన్ని ప్రస్తావించారు. అయినప్పటికీ కూడా నోబెల్ శాంతి బహుమతి విషయానికి వచ్చేసరికి మాత్రం ట్రంప్ అన్ని ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఏ కారణంతో యుద్ధం ఆగినా కూడా
ట్రంప్ తన ఖాతాలోకి వేసుకోవడం, తద్వారా 7 యుద్ధాలను తాను ఆపాను, ఇప్పుడు ఇజ్రాయెల్ అదేవిధంగా హమాస్ సంబంధించినటువంటి మధ్య కూడా యుద్ధం విషయంలో ఒప్పందం కుదిర్చానని, అది 8వ యుద్ధం ఆపినట్టయితుంది కాబట్టి తనకు ఇవ్వాలని చెప్పి ఆయన శాంతి కమిటీకి సంబంధించినటువంటి ఆ కమిటీ ఎంపిక మీద కూడా ఆయన ఒక ప్రభావం చూపించే విధంగా వ్యవహరిస్తూ వచ్చారు. సాధారణంగా నోబెల్ శాంతి బహుమతి అనేది అంతర్జాతీయంగా ఉండేటువంటి సహకారం సంబంధించి కానీ, నిరుపేదల సంక్షేమం కోసం ప్రయత్నాలు చేయడం కానీ, లేదంటే దీర్ఘకాలికంగా శాంతికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేయడం కానీ, లేదంటే ఒక దేశంలో ఏదైనా తీవ్రమైనటువంటి ఇబ్బంది ఉన్నప్పుడు దాన్ని రూపుమాపే విధంగా, అంటే అంటరానితనం కానీ లేకపోతే పేదరికం కానీ ఇట్లాంటి అంశాలు ఉన్నప్పుడు దాన్ని రూపుమాపే విధంగా ప్రయత్నాలు చేయడం కానీ, ఈ అంశాలపై కృషి చేసిన వాళ్ళందరికీ కూడా ఇట్లాంటి అవార్డు ఇస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం కూడా ఒక వ్యక్తిని ఈ నోబెల్ శాంతి బహుమతికి ఎంపిక చేస్తూ వస్తూ ఉంటారు. అయితే ఎన్నడూ లేని విధంగా ఏకంగా ఒక వ్యక్తి తనకే నోబెల్ ప్రైజ్ వస్తుందని చెప్పి ప్రకటించుకోవడంతో అటు నోబెల్ శాంతి బహుమతి ఎంపిక కమిటీ కూడా దీని మీద స్పందించింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒత్తిళ్లకు తలొగ్గేది లేదు, అంటే పారదర్శకంగా పనిచేస్తాం. ఎవరికైతే ఈ సంవత్సరం 338 అప్లికేషన్లు వచ్చాయని అవన్నీ కూడా పరిశీలించిన తర్వాత ఎవరికైతే అర్హత ఉంటుందో దాని ప్రకారమే తాము నడుచుకుంటాం, వారిని ఎంపిక చేస్తామని చెప్పి నోబెల్ శాంతి బహుమతి ఎంపిక కమిటీ కూడా ప్రకటించింది. ఒకానొక దశలో నార్వే దేశం కూడా ట్రంప్కు ఈ మధ్య వ్యవహరిస్తున్నటువంటి తీరును చూసి భయపడాల్సినటువంటి సిచ్యువేషన్ కూడా ఏర్పడింది. అంటే ఇరు దేశాల మధ్య సంబంధాలు ఏ విధంగా దెబ్బతింటాయో, లేకపోతే ఇరు దేశాలకు సంబంధించినటువంటి అంశాలు ఇప్పటికే వేరే దేశాల మీద సుంకాల మోతం మోగిస్తున్నటువంటి ట్రంప్ ఒకవేళ శాంతి బహుమతి దక్కకపోతే ఎట్లా స్పందిస్తారో అనేటువంటి అంశం మీద కూడా ఒక రకమైనటువంటి భయాందోళనకు గురైంది నార్వే దేశం. అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఈ ప్రభావం అనేది ఎంపిక కమిటీ మీద పడలేదు. ఎంపిక కమిటీ ఎవరైతే వెనిజులాకు సంబంధించినటువంటి ప్రజాస్వామ్య పునరుద్ధరణలో పాటుపడ్డారో, లేకపోతే ఆ దేశ అంతర్యుద్ధం ముగియడంలో కానీ, లేకపోతే ఆ దేశంలో ఏదైతే రాజరిక వ్యవస్థ ఉందో దాన్ని రూపుమాపడంలో, అంటే నియంతృత్వం నుంచి ప్రజాస్వామ్యం వైపు నడిపించడంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తిని నోబెల్ శాంతి కమిటీ ఎంపిక చేసింది. అయితే ఇప్పుడు ఇంత ముందుకు ఈ విషయంలో ఒబామాకు సంబంధించిన అంశాన్ని కూడా ట్రంప్ అంటే ఈ విషయంలో ప్రస్తావించారు. ఒబామాకు ఎందుకు ఇచ్చారో అర్థం కావడం లేదు, ఆయన చేసినటువంటి ప్రయత్నం ఏందో కూడా తెలియదు, తాను ఏకంగా ప్రపంచ శాంతి కోసం కృషి చేస్తున్నట్టుగా ట్రంప్ ప్రకటించుకోవడం కూడా ఈసారి వివాదాస్పదంగా మారిపోయింది. అయితే ఫిబ్రవరి 1తోనే నోబెల్ శాంతి బహుమతికి సంబంధించినటువంటి నామినేషన్ల స్వీకరణ అనేది పూర్తయింది. ఆ తర్వాతనే ఈ గాజా ఒప్పందం కానీ, లేకపోతే ఇంకొకటి కానీ ఎవరైతే దేశాల మద్దతు ట్రంప్కు ప్రకటించారో అవన్నీ కూడా ఫిబ్రవరి 1 తర్వాత వచ్చినాయి తప్ప ఫిబ్రవరి 1కి ముందు వచ్చినాయి కావు. సో అప్పటికే నామినేషన్ల స్వీకరణ అనేది పూర్తయిన నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఈ నోబెల్ శాంతి బహుమతికి సంబంధించినటువంటి నామినేషన్ల స్వీకరణ పూర్తయి ఎంపిక కమిటీ కూడా స్క్రీనింగ్ చేసింది. ప్రకటన ఒకటే మిగిలిన నేపథ్యంలో ట్రంప్ వ్యవహరించిన తీరు తనకే వస్తుందని ప్రకటించుకోవడము, ఒక రకంగా ఎంపిక కమిటీ ఉనికిని ప్రశ్నించే విధంగా ఆయన మాటలు ఉండడంతో ఈసారి ప్రపంచమంతా కూడా ఒత్తిళ్లకు తలొగ్గి ట్రంప్కు శాంతి బహుమతి ఇస్తారేమని కూడా ఒక ఆలోచన వచ్చింది, ఒక చర్చ కూడా జరిగింది. కానీ ఎక్కడ కూడా అట్లాంటిది జరగలేదు. దీంతో ట్రంప్కు నచ్చినా నచ్చకున్నా కూడా వాళ్ళు పారదర్శకంగా ఎవరైతే శాంతి కోసం కృషి చేశారో వారికే ఈ బహుమతి అనేది ప్రకటించారు. అయితే ఈ నోబెల్ బహుమతికి సంబంధించి ఇప్పుడు ఒకవేళ ఫిబ్రవరి 1కే నామినేషన్లు ముగిసినాయి, ఆ తర్వాత ఈయన ట్రంప్కు సంబంధించిన నామినేషన్ ఇవ్వడము, లేకపోతే వివిధ దేశాలు మద్దతు ప్రకటించిన నేపథ్యంలో ఇదేమైనా వచ్చే సంవత్సరం నోబెల్ శాంతి బహుమతికి దీన్ని అప్లికేషన్ కింద తీసుకుంటారేమన్నటువంటి ఒక చర్చ కూడా ఇప్పుడు ప్రజెంట్ జరుగుతుంది. ఒకవేళ ఇవ్వాల్సి వస్తే వచ్చే సంవత్సరం ఏమైనా ఆయనకి ఇస్తారేమన్నట్టు అంశం మీద కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది. కానీ ఎన్నడూ లేని విధంగా నోబెల్ శాంతి బహుమతి ఒక వ్యక్తి నేరుగా తనకే వస్తుందని ప్రకటించుకోవడం అంశం మీద ప్రపంచవ్యాప్తంగా ఒక నిరసన కూడా వ్యక్తమైంది. ఏమైనప్పటికీ కూడా నోబెల్ శాంతి కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా ప్రశంసిస్తున్నారు. అపర్ణ, ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతి ఈ ఏడాది వెనిజులాకు చెందిన మరియా కొరీనా మచాడోకు దక్కింది. ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడినందుకు పురస్కారం లభించింది. ఈ విషయాన్ని నార్వే నోబెల్ కమిటీ ప్రకటించింది. నోబెల్ శాంతి బహుమతి కోసం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. వెనిజులాలో ప్రజాస్వామ్య రక్షణకు మరియా కొరీనా అసాధారణ పోరాటం చేసిందని కొనియాడింది నోబెల్ కమిటీ. వెనిజులాలో ప్రజాస్వామ్యాన్ని బలపరిచారని తెలిపింది. అలాగే క్రూరమైన నిరంకుశ పాలన, పేదరికం, సామూహిక వలసలపై ప్రభుత్వాన్ని నిలదీశారు. ఎన్నికల రిగ్గింగ్, చట్టపరమైన హింస, ప్రతిపక్షాలపై అణచివేత చర్యలకు తీవ్రంగా వ్యతిరేకించారు. వెనిజులా ప్రజాస్వామ్య ఉద్యమ నాయకురాలైన కొరీనా
లాటిన్ అమెరికాలో ప్రత్యేక గుర్తింపు పొందారు.